సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్, చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రజని. ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ప్రస్తుతం మనం హన్మకొండ ఎన్ఐటి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇక్కడ తాజా టిఫిన్స్ అని చెప్పేసి కొత్తగా డిఫరెంట్గా వీళ్ళు చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఇంకొక ప్రత్యేకత ఉంది. ఎక్కడైనా మనం రెస్టారెంట్కి వెళ్తే ఈవెన్ మనం వాటర్ తీసుకోవాలన్నా కానీ ఛార్జ్ చేస్తారు ఆ బాటిల్ కూడా. కానీ ఇక్కడ వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ఓ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కస్టమర్స్ కోసం. అలానే లోపల ఆటోమేటిక్ డిష్ వాష్ అనేది ఉంది. అలానే ఇక్కడ మనం బయట నుంచి చూసుకుంటే ఎంత నీట్ అండ్ క్లాస్గా ఉంది కదా చూడడానికి. చాలా ఈవినింగ్ టైంలో కానివ్వండి, మార్నింగ్ టైం కానివ్వండి, చాలా బాగుంటుంది. వెదర్ అనేది కూర్చొని తినడానికి చాలా ఆహ్లాదంగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే మెయిన్ వీళ్ళ దగ్గర వచ్చేసి రాగి ఇడ్లీ, జీరా రైస్ కానివ్వండి, రైస్లో 10 టైప్స్ ఆఫ్స్ ఉంటాయి. అలానే ఇడ్లీలో కానివ్వండి కొత్త కొత్త వెరైటీస్ అనేది వీళ్ళు ట్రై చేస్తుంటారు. మనం చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. అవి నేను చెప్పడం కంటే లోపల చెఫ్తో చెప్పిస్తే బాగుంటుంది కదా. అలానే ఇక్కడ అసలు వీళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఇట్లా ఈ కొత్తదనంగా వీళ్ళు చేయడానికి కారణం ఏంటి అంటే, టిఫిన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరికైనా గుర్తొచ్చేది బోండా, ఇడ్లీ, వడ. కానీ వీళ్ళు జీరా రైస్, రాగి ఇడ్లీ అనేది కొత్తగా చేయడం. అంటే ఇప్పుడున్న వాళ్ళకి చాలామందికి రాగి అంటే రాగి జావ కానివ్వండి ఇట్లాంటి వాటికి తెలీదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి చాలామంది అదే తింటారంట. అసలు అది ఇక్కడ ఎందుకు పెట్టాలనిపించిందనే తెలుసుకుందాం. చెప్పాను కదా ఆర్ఓ ప్లాంట్ అని చెప్పేసి, అది ఇక్కడే ఉందన్నమాట. సో వీళ్ళు ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీని నుంచి వీళ్ళు కస్టమర్కి వాటర్ అనేది సర్వీస్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అలానే ఇక్కడ వీళ్ళు ఎంట్రీలోనే జ్యూస్ పాయింట్ అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ థీమ్ అంతా చూస్తుంటే మంచి హైఫైగా హైదరాబాద్ లెవెల్లో ఉందన్నమాట. ఇక్కడ చెట్లు కానివ్వండి, ఇక్కడ ఈ లైటింగ్స్, ఈ క్లాస్గా మెయింటైన్ చేయడం. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో చూడండి. ఈవినింగ్ టైం అంటే చాలామంది డిన్నర్కి లేదా చపాతీ ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ఈ టిఫిన్స్ కోసం ఎంతమంది వస్తున్నారు మనం ఇటు పక్కన చూసుకోవచ్చండి. ఫ్యామిలీతో కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఇక్కడ అందరూ ఇక్కడ ఉన్న డిషెస్ అనేది టిఫిన్స్ కానివ్వండి, జీరా రైస్ కానివ్వండి, టమాటా రైస్, ఇవన్నీ తినడానికి ఇక్కడ ఎన్ఐటి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ సెక్షన్ వరకు అందరూ వస్తుంటారు. సో అది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అసలు ఇక్కడ వీళ్ళు రాగి ఇడ్లీ ఎలా తయారు చేస్తారు, అలానే జీరా రైస్ కానివ్వండి, టమాటా రైస్ కానివ్వండి అసలు ఎలా తయారు చేస్తారు అనేది కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ తాజా టిఫిన్స్కి సంబంధించిన మెయిన్ కుక్ మనతో ఉన్నారు. హాయ్ అండి. అంటే ఇక్కడ రాగి ఇడ్లీ స్పెషల్ అంట కదా, సో అది ఎలా తయారు చేయాలనిపించింది, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి? మాకు రైస్లలో 10 రకాలు ఉన్నాయి, ఇడ్లీలలో 4-5 రకాలు ఉన్నాయి. ఇడ్లీ రాగి ఇడ్లీ ఉన్నది, ఇంకా క్యారెట్ వెజిటేబుల్ ఉన్నాయి, అలాంటి జీరా ఇడ్లీ కూడా ఉన్నాయి. రకాలలో చాలా రకాలు ఉన్నాయి. ఎట్లాంటి కస్టమర్కు అట్లాంటి ఫుడ్ అందిస్తున్నాను. అంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఏంటంటే మెయిన్ మీ దగ్గర కస్టమర్స్ వచ్చి ఎక్కువ ఏం ఆర్డర్ ఇస్తారు? ఎక్కువ అంటే మనకు సేల్ అంటే ఇప్పుడు దోశలలో చాలా వెరైటీలు దోశలు ఉన్నాయి. క్యారెట్ కారం దోశ, కారం మన పన్నీర్ దోశ, వెజిటేబుల్ పన్నీరు, అలా 10 రకాల దోశలు ఉన్నాయి. మళ్ళా కొర్ర దోశ అంటే పేరే వెరైటీగా ఉంది. కొర్ర దోశ అంటే దాన్ని దేంతో తయారు చేస్తారు? కొర్రపిండి, కొర్రలు దొరుకుతాయి. కొర్రపిండి అది మేమే తయారు చేసుకుంటాం. ఇక్కడ ఇందాక నాకు రాగి అట్టు కూడా అంటే దోశ కూడా ఉంది, అది కూడా రాగి దోశ కూడా ఉంది. రాగిలలో కూడా 2 రకాలు ఉన్నాయి. అట్లా నేను అంటే రాగితో కూడా ఇన్ని వెరైటీస్ చేయొచ్చు అనమాట. చేసుకోవచ్చు. అట్లా రాగుల రవ్వ దోశ కూడా ఉంది. రాగులతో రవ్వ దోశ చాలా వెరైటీస్ తెలుస్తుండే నాకు ఇక్కడికి వచ్చాక. ఓకే, అంటే ఇక్కడ కాలేజీ పిల్లలే వస్తుంటారు, ఫ్యామిలీ సెక్షన్ వాళ్ళు వస్తుంటారు. ఇక్కడ ఈ కాలనీ వాళ్ళకు అందుబాటులో ఇక్కడ చాలా వాళ్ళకు అందుబాటులో ఉండాలని ఇక్కడ సారు డిసైడ్ చేసి వాళ్ళకు అందుబాటులో ఉంటే ఇక్కడ ఈ కాలనీ వాళ్ళకు జర ముసలి వాళ్ళు ఇలా వచ్చేవాళ్ళకు అని దూరం పోలేరు కదా. అసలు చాలా మంది రిటైర్డ్ అయిన పీపుల్ ఎక్కువ ఉంటారు, వాళ్ళకు చాలా అందుబాటులో ఉంటుందని ఇక్కడ సెట్ చేసిండు సారు. హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళు చాలా అందుబాటులో. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఆటోమేటిక్లీ డిష్ వాష్ ఉంది కదా, అది ఇప్పుడు నాకు తెలిసి వరంగల్ ఎక్కడా లేదు. ఇక్కడ వాళ్ళు తాజా వాళ్ళు మా సారు వాళ్ళని కలుసుకొని వాళ్ళ ద్వారా మా సార్ ఇక్కడ సెట్ చేసి సెటప్ కూడా మొత్తం అంతా హైదరాబాద్ లెవెల్లో అప్డేట్ పెట్టేశారు కదా. అవునండి, అవును. ఇక్కడ వర్క్ చేయడం చాలా సంతోషం. ఒక 50-60 మందికి మా సారు ఉపాధి కల్పించిండు. వాళ్ళందరికీ మాకు చాలా మందికి ఉపాధి శ్రీకాంత్ సార్ అని
బాగా చేశాడు. అందరూ బిజీగా ఉన్నారు, అసలు ఎవరు ఖాళీ కూడా లేరు చెప్పడానికి కూడా. చూసారు కదా కస్టమర్లు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి అందరికీ సంతోషం ఉంటేనే కదా వచ్చేది. అట్లా చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళున్న బిజీతోనే మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది ఎంత టాప్ లో ఉంది, ఎంత మంది కస్టమర్స్ వస్తారు, ఇక్కడ ఇంత రష్ ఉందంటేనే చెప్పొచ్చు కదా. చాయ్ కూడా, టీలో కూడా ఒక 10 రకాల టీలు ఉన్నాయి. టీలో కూడా 10 రకాలు, లెమన్ టీ, ఇంకా గ్రీన్, అది వేరే రకాలు ఉన్నాయి చాలా. వాళ్ళకు హెల్త్. ఇప్పుడు నాకేంటి ఇస్తున్నారు మరి స్పెషల్ గా? ఇస్తాం మీకు. ఏం బాగుంటది ఇక్కడ? మీరు ఫుడ్ తింటారా, టీ కావాలా అని? ఏమొద్దు, జస్ట్ మనం టీ ఎలా ఉండాలంటే, మీరు టీలో నార్మల్ గా నాకు తెలిసి ఇలా చేసే స్పెషల్ ఒక టీ తెలుసు, అల్లం టీ తెలుసు. మీరు చెప్పే 10 రకాల టీలు అంటే అందులో ఏది బాగుంటుందో అది టేస్ట్ చేసి బాగుందా లేదా నేను మా కస్టమర్లు చెప్తా. ఓకే, మేము తయారు చేసి ఇస్తాం. వెళ్దాం పదండి. మరి ఆల్రెడీ ఒక దోశ తింటున్నారు అనమాట, సో అది ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్ హాయ్, ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది, అంతేనా? అసలు జబర్దస్త్ ఉంది. అసలు ఇట్లాంటి మసాలా దోశ నేను ఏడా తినలే, వరంగల్లో అయితే బెస్ట్. ఓకే, మీరు ఎన్ఐటి స్టూడెంటా? ఎన్ఐటి ఫైనల్ ఇయర్. అంటే ఇప్పుడు మీరు తినేది ఏం దోశ? ఇది మసాలా దోశ, ఆలుగడ్డ మంచిగా ఉడికింది, మస్తు ఉంది, జబర్దస్త్ ఉంది. అంతే. ఓకే, అంటే మరి కాస్ట్ ఎలా ఉంది? కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది, అంతా మొత్తం సర్వింగ్ కూడా బాగుంది, ఆర్ఓ వాటర్ ఇస్తారు, అంతా అందరూ తాజాని విజిట్ చేయాలి. మీ పేరు? నా పేరు సిద్ధార్థ. విన్నారు కదా, సిద్ధార్థ్ అయితే ఫుల్ జోష్లో ఉన్నాడు అనమాట. టిఫిన్ తినగానే మంచిగా ఏమంటారు బలం వచ్చేసినట్టుంది, బాగుందని చెప్పేసి రివ్యూ అయితే చెప్తున్నారు. ఇంకొంతమంది కస్టమర్లు ఉన్నారు, ఫుడ్ ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్, హలో. ఎలా ఉంది టిఫిన్? ఏం తిన్నావు ఇక్కడ? నేను ఇక్కడ అది పన్నీర్ దోశ తిన్నా, ఇంకొక ఇడ్లీ తిన్నా, ఒక ప్లేట్ ఇడ్లీ, అది గీ మసాలా ఇడ్లీ. ఎలా ఉంది టేస్ట్? మంచిగా ఉన్నది. అంటే ఇది హైదరాబాద్లో ఒక మహాలక్ష్మి అని హోటల్ ఉన్నది, అది సేమ్ కొంచెం అట్లనే ఉన్నది. అంటే హైదరాబాద్ లెవెల్లో మళ్ళీ ఇక్కడ దొరికిందని చెప్తున్నావా? సేమ్ అదే. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? మరి కాస్ట్ అంటే చూసే వాళ్ళకి ఇది పెద్ద హైఫైగా కనిపిస్తుంది కదా, మరి మా ప్రేక్షకులకి అంటే కాస్ట్ ఎలా ఉందో చెప్పవా? అంటే కాస్ట్ మంచిగా ఉన్నది, అంటే ఈ నార్మల్ రెస్టారెంట్ లాగా ఉన్నది కదా. ఇప్పుడు టిఫిన్ సెంటర్స్ ఎట్లా ఉంటాయి, టిఫిన్ సెంటర్ లాగా లేదు, ఇది కొంచెం హైఫైగా ఉన్నది. అది మరి చూస్తే కాస్ట్ తక్కువనే ఉన్నది, బట్ నార్మల్ కాస్ట్ ఇది. అంటే చూడడానికి హైఫైగా ఉంది అని కాస్ట్ అయితే రీజనబుల్ గా ఉందా? థ్యాంక్ యూ. ఇంతసేపు మనం దోశ రివ్యూ చూసాం కదా, ఇప్పుడు ఇడ్లీ తింటున్నాడు అనమాట ఒక కస్టమర్. హాయ్. హాయ్, ఎలా ఉంది ఇడ్లీ? సూపర్. సూపర్. అంటే ఎంత రేటింగ్ ఇస్తారు? 5 అయితే 5 రేటింగ్ ఇస్తాను. 5కి 5? రెగ్యులర్గా తింటాను కానీ ఇక్కడ ఇంకోటి వరంగల్లో ఇది ఫస్ట్ నెంబర్ 1 టేస్ట్లో. అశోక్ హోటల్ కూడా అంత ఉండదు కావచ్చు అని ఇడ్లీ, ఇక్కడ గీ ఇడ్లీ అయినా రాగి ఇడ్లీ అయినా ఏదైనా వేడి చట్నీ టేస్ట్ అయినా ఇడ్లీ అయినా ప్రతి ఒక్క దోశ అన్నీ సూపర్. అంటే ఇక్కడ రాగి ఇడ్లీ దొరుకుతుంది అంటే ఎప్పుడన్నా ట్రై చేశారా? రెగ్యులర్ అదే కానీ ఇప్పుడు కొద్దిగా టైం పడుతుంది అంటే ఇప్పుడు నార్మల్ ఇడ్లీ తీసుకున్నా ప్రజెంట్. ఎట్లుంటుంది రాగి ఇడ్లీ అనేది? మన ఓల్డ్ ఫ్యాషన్ కదా. ఓల్డ్ ఫ్యాషన్ కానీ ఇప్పుడు ఎక్కువ తినేది అదే కదా, సూపర్గా ఉంటుంది ఏదైనా. ప్రస్తుతం మనతో వరంగల్ ఫ్రాంచైజీ ఓనర్ మనతో ఉన్నారండి. హాయ్. హలో. అంటే అసలు ఈ తాజా టిఫిన్ సెంటర్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? అందులో మళ్ళీ రాగి ఇడ్లీ అంటే రాగితో అట్లు కానివ్వండి, డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే నార్మల్గా టిఫిన్స్ అంటే బయట చూస్తాం మీరు రెగ్యులర్గా, కానీ ఇక్కడ ఫుడ్ వచ్చేసి మన కల్చర్ని గుర్తు చేస్తుంది. ఎస్ మ్యామ్, సో ఇదే మేము ఫ్రాంచైజీ తీసుకున్నాం మ్యామ్. ఇట్స్ బీన్ ఓపెన్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. సో మన స్పెషలైజేషన్ ఏంటంటే వీ స్టార్ట్ ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ 7 AM అండ్ వీ ఎండ్ అట్ 10:30 PM. సో ఆల్ డే బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి మన దగ్గర, స్టార్టింగ్ ఫ్రమ్ 7 to night 10:30. So in the afternoon session we serve flavored rices, veg biryani, tomato rice, lemon rice అట్లాంటిది ఉంటుంది. అండ్ ఎవ్రీడే మన మెనూ స్పెషల్ మెనూ ఎవ్రీడే ఉంటుందండి. సమ్ ఆఫ్ ది అదర్ ఐటమ్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ పుదీనా ఇడ్లీ అని ఉంటుంది, వరంగల్లో ఇక్కడ ఎక్కడ దొరకదు. సో వీఆర్ స్పెషలైజ్ ఇన్ దట్. సో ఇది మన ఫ్రాంచైజీ అండి. సో వీ హ్యావ్ టేకెన్ అ ఫ్రాంచైజీ. మెయిన్ బ్రాంచెస్ ఇన్ Bandlagura, Nagol, which is in Hyderabad, and we are expanding almost 15 to 20 in the upcoming 6 months. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్గా ఆర్ఓ వాటర్ ప్లాంట్ కానివ్వండి, మీకు లోపలకి సంబంధించి ఆటోమేటిక్లీ డిష్ వాష్ అనేది అంతా అసలు కొత్తగా అప్డేట్గా పెట్టడం జరుగుతుంది. ఇంత హైఫైలోకి కస్టమర్ రావాలంటే కాస్ట్ ఎలా ఉంటుందో అనేసి భయపడుతూ ఉంటారు కదా, ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు?
సో సి మ్యామ్, ఇప్పుడు మేము ప్రిపరేషన్ ప్రాసెస్ మాది ఎలా వి యూజ్ ఆర్ఓ ప్లాంట్ అండి. ఓకే, సో ఆర్ఓ ప్లాంట్లో మేము అది మేకింగ్ ఆఫ్ డిషెస్కి అది యూజ్ చేస్తూ ఉంటాం. సో అండ్ ఆటోమేటిక్ డిష్ వాషర్, అది స్టెరిలైజింగ్ యూనిట్ అనమాట. సో ఆటోమేటిక్ స్టెరిలైజ్ అయ్యి డిష్ వాషింగ్ వచ్చేస్తూ ఉందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర సో ప్రైజింగ్ అంటున్నారు కదా మీరు, సో మినిమల్ ప్రైజింగ్ అండి 10 రూపీస్ నుంచి స్టార్ట్ పర్ పీస్. సో కస్టమర్ వచ్చేసి పర్ పీస్ తినొచ్చు ఏదన్నా. ఇప్పుడు ఇడ్లీ ఒక పీస్ తినొచ్చు, వడ ఒక పీస్ టేస్ట్ చేయొచ్చు, మళ్ళీ పూరి ఒక పీస్ టేస్ట్ చేయొచ్చు. మామూలుగా మీద హోటల్లో తీసుకుంటే నార్మల్గా ఇక్కడ నార్మల్ బండి దగ్గర పోయినా సరే కంపల్సరీ ప్లేట్లో 4 వస్తాయి, అలా 1-2 ఇవ్వరు. సో అసలు అది ఎట్లా పాసిబుల్ అవుతుంది మీకు? సో అదే అండి మా కాన్సెప్ట్ అనేది అది. సో మేము వాల్యూమ్ ప్రకారం వర్కౌట్ చేస్తామండి. మేము ఏంటంటే సేల్ చూసుకోం, వీ వర్క్ ఆన్ వాల్యూమ్స్. సో మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ హౌ వి వర్క్. ఫైనల్గా మా టీవీ ప్రేక్షకుల కోసం ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో ఇదండి మాది ఎన్ఐటి రోడ్లో తాజా టిఫిన్స్. గూగుల్లో మీరు తాజా టిఫిన్స్ హనంకొండ అంటే కనిపిస్తుంది. ప్లీజ్ విజిట్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా ఆయన మాటలతో, మనకి కాస్ట్ అనేది మనకి రావడం ఇన్కమ్ ముఖ్యం కాదు, కస్టమర్ సాటిస్ఫై అండ్ హెల్త్ ఇంపార్టెంట్ అనేసి వాళ్ళు ఈ రాగి ఇడ్లీ కానివ్వండి, రాగి దోశ కానివ్వండి, ఇట్లా వెరైటీ ఆఫ్ చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి టేస్ట్లు తినాలనుకుంటే మాత్రం హన్మకొండ కాజీపేట దగ్గరలోని ఎన్ఐటి ఆపోజిట్లో ఉన్న తాజా టిఫిన్ సెంటర్కి వచ్చేయాల్సిందే. సో నేను ఆర్డర్ ఇచ్చిన టీ అయితే వచ్చేసింది. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. అంటే నేను ఇంట్లో పెట్టుకున్నట్టు ఉంటుందా, రెగ్యులర్గా బయట తాగినట్టు ఉంటుందా, అసలు వీళ్ళ స్పెషల్ ఎలా ఉంటుందో చూద్దాం. కొంచెం పంచదార తక్కువైంది కానీ బాగుంది. రియల్గా అంటే మనం ఇంట్లో ఆవు పాలు గేదె పాలతో పెట్టుకుంటాం కదా, అలా ఉందన్నమాట టేస్ట్. రెగ్యులర్గా మనం టీ ఎక్కడన్నా తాగుతుంటే పాలు కొంచెం నీళ్లు కలిపి దానివల్ల టేస్ట్ అనేది దొరకట్లేదు, కానీ ఈ టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. అంటే నార్మల్గా ఇంట్లో పెట్టుకున్నట్టుగా ఉంది. టీ అయితే బాగుంది అనమాట. ఇవాళ వీడియో వచ్చేసి తాజా టిఫిన్స్ ఇక్కడ ఎంత బాగుంది అనేది కస్టమర్స్ రివ్యూ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ఇక్కడ దరిదాపుల్లో టిఫిన్ చేసిన వాళ్ళు కూడా ఈ వీడియో చూసినట్లయితే కామెంట్ ఇవ్వండి ఎలా ఉందనేది. అలానే మీకు ఎక్కడన్నా ఇలాంటి మంచి ఫుడ్ కానివ్వండి, ఇట్లాంటి హెల్దీ ఫుడ్కి సంబంధించి ఇంటిమేషన్స్ ఏమన్నా ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో చేయండి, మేము అక్కడికి వచ్చి వీడియోస్ తీసేస్తాం. అలానే ఇంకెలాంటి వీడియోస్ కావాలి ఫుడ్లో అనేది మీరు సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. కీప్ వాచింగ్.